మరో బ్రేకింగ్ అంతోంది మనకి. విశాఖలో నిర్వహించిన సిఐఏ సదస్సులో రాష్ట్రానికి పెట్టుబడులు భారీ ఎత్తున వెల్లువెత్తాయి. భారీ సంఖ్యలో ఒప్పందాలు, లక్షల కోట్లలో పెట్టుబడులు, లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయి. ఇక 613 ఒప్పందాలు, 12 రంగాల్లో 13.26 లక్షల కోట్ల పెట్టుబడులు, 16.31 లక్షల మందికి ఉద్యోగాలు అందనున్నాయి. ఈ సదస్సుకు జాతీయ, అంతర్జాతీయ పారిశ్రామికవేత్తలు, వివిధ రంగాల ప్రతినిధులు తరలివచ్చి రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చారు. ఇక లక్షల కోట్ల పెట్టుబడులకు ఒప్పందాలపై సంతకాలు చేశారు. జాతీయ, అంతర్జాతీయ పారిశ్రామిక ప్రతినిధులతో విశాఖలో ఓ మినీ ప్రపంచపు సందడి కనిపించింది. పారిశ్రామికవేత్తలు ఆంధ్రప్రదేశ్ కు బారులు తీరారు. రిలయన్స్, బ్రూక్ ఫీల్డ్ సంస్థలు 1000 మెగావాట్ల చొప్పున డేటా సెంటర్ల ఏర్పాటుకు వేరువేరుగా ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. పారిశ్రామికవేత్తల్లో విశ్వాసం నింపేందుకు చంద్రబాబు కీలక నిర్ణయాలు ప్రకటించారు. వచ్చేడాది మళ్లీ నవంబర్ 14-15 తేదీలో విశాఖపట్నంలోనే సదస్సు నిర్వహిస్తామని, విశాఖ తీరాన ఆంధ్ర మండపం ఏర్పాటు చేస్తామని వెల్లడించారు సీఎం చంద్రబాబు. సిఐఏ సదస్సు సందర్భంగా సుమారు 10 లక్షల కోట్ల పెట్టుబడులు వస్తాయని ప్రభుత్వం అంచనా వేసింది. అయితే అంతకు మించిన స్పందన లభించింది. సుమారు 13.26 లక్షల కోట్ల పెట్టుబడులు వెల్లువెత్తాయి. విశాఖ నుంచి వివిధ సంస్థలకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. ఆంధ్రప్రదేశ్ కే తలమానికంగా నిలిచే డ్రోన్, స్పేస్ సిటీలకు కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ తో కలిసి చంద్రబాబు వర్చువల్ గా భూమి పూజ చేశారు. ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ పునరుద్ధరించడం, పెట్టుబడిదారుల్లో నమ్మకాన్ని పెంపొందించడమే లక్ష్యంగా సదస్సుకు 2 నెలల ముందు నుంచే చంద్రబాబు, లోకేష్ ఫోకస్ పెట్టారు. భాగస్వామ్య సదస్సు విజయవంతం దిశగా ప్రణాళికలు రూపొందించారు. చంద్రబాబు సింగపూర్, యుఏఈ, లండన్ సహా వివిధ దేశాలకు వెళ్లి రోడ్ షోలు నిర్వహించి ప్రమోషన్ చేశారు. మంత్రి లోకేష్ అమెరికా, ఆస్ట్రేలియాలో పర్యటించి పారిశ్రామికవేత్తలకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. రాష్ట్రానికి వచ్చి పెట్టుబడులు పెట్టాలని ఆహ్వానించారు. దీంతో పెద్ద ఎత్తున పారిశ్రామికవేత్తలు సదస్సుకు తరలివచ్చారు. దిగ్గజ సంస్థలు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేలా మంత్రి లోకేష్ కొంతకాలం కిందటి నుంచే ప్రయత్నాలు ప్రారంభించారు. బ్రూక్ ఫీల్డ్ సంస్థ 1.06 లక్షల కోట్ల పెట్టుబడులకు ముందుకొచ్చింది. రెన్యూ పవర్ 82,000 కోట్లు, SAEL 22,000 కోట్లు, హిందూజా 20,000 కోట్లతో పరిశ్రమల ఏర్పాటుకు ఒప్పందాలు చేసుకున్నాయి. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాజు ఫోన్లలో అందిస్తారు. రాజు. గుడ్ మార్నింగ్ సోని. ఏదైతే గత 2 రోజులుగా విశాఖపట్నంలో నిర్వహించినటువంటి సిఐ సదస్సు విజయవంతంగా ముగిసిందని చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించి రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా ఇప్పటికే హర్షం వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. గత 2 నెలలుగా కూడా దేశ విదేశాల్లో తిరిగినటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి లోకేష్ కూడా ఈ పెట్టుబడులు ఆహ్వానించడంలో వాళ్ళకైతే అవగాహన కల్పించి వాళ్ళని ఒప్పించడంలో విజయవంతమయ్యారని చెప్పి చెప్పుకోవచ్చు. దీనికి ఉదాహరణ 2 రోజులు నిర్వహించినటువంటి ఈ సదస్సులో పాల్గొన్నటువంటి ప్రతినిధులు దాదాపు 400 మంది పైగా అయితే విదేశీ ప్రతినిధులు పాల్గొన్నారు. వాళ్ళు కూడా దాదాపు 12,26,000 కోట్ల పెట్టుబడులకు సంబంధించి MOUలు కూడా చేసుకున్న పరిస్థితి కనిపించింది. దీంతో రాష్ట్రానికి పెట్టుబడుల వెల్లువ వచ్చిందని చెప్పుకోవచ్చు. 2 రోజులు నిర్వహించినటువంటి ఈ సమ్మిట్ జాతర ఏదైతే ఉందో ఆ జాతర పూర్తి పండుగ వాతావరణంలో జరిగిందని చెప్పి రాష్ట్ర మంత్రులు కూడా ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యమంత్రి కష్టంతో పాటు లోకేష్ చొరవ, మిగతా మంత్రుల పర్యవేక్షణతో ఇదంతా సాధ్యమైందని చెప్పి కూడా రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. దాదాపు అంటే 12 లక్షల వరకు కూడా 12 లక్షల కోట్ల పెట్టుబడులు వస్తాయని అంచనా వేసినప్పటికీ కూడా అంతకు మించి 13.26 లక్షల కోట్ల పెట్టుబడులు రావడం పట్ల హర్షమైతే వ్యక్తం అవుతుంది. దీని ప్రభావంతో వచ్చే భవిష్యత్తులో వచ్చే 2-3 సంవత్సరాల్లో లక్షల ఉద్యోగాలు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. మొత్తంగా చూసుకుంటే విశాఖపట్నంలో నిర్వహించినటువంటి ఈ సమ్మిట్ ఏదైతే ఉందో గతంతో పోల్చుకుంటే కూడా భారీ స్థాయిలో, భారీ సంఖ్యలో కూడా ఇక్కడైతే పెట్టుబడులు వెల్లువ వచ్చిందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా విశాఖపట్నం కేంద్రంగా కూడా చాలా వరకు ఐటీ కంపెనీలు, ఇతర పారిశ్రామిక రంగానికి చెందినటువంటి ప్రతినిధులు కూడా ఇక్కడ పెట్టుబడులు పెట్టడానికి ముందుకు రావడం కూడా ఆనందించదగ్గ విషయం. ఉత్తరాంధ్రలో ఎక్కువగా వనరులు ఉన్నాయి. వనరులు కూడా వాళ్ళకి అనుకూలంగా ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది. రాయితీలు కూడా ప్రకటించిన నేపథ్యంలో
ఐటీ రంగానికి సంబంధించి కూడా ఎక్కువగా పెట్టుబడులు అయితే విశాఖపట్నం వస్తున్నాయి. దీంతో ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి నిరుద్యోగ యువతకి ఐటీ ఉద్యోగాలు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పి ఇప్పటికే పారిశ్రామికవేత్తలు కూడా హర్షం వ్యక్తం చేశారు. వాళ్ళు కూడా ఇక్కడ ఉన్నటువంటి వనరులు సద్వినియోగం చేసుకునేందుకు అయితే సిద్ధంగా ఉన్నారని కూడా తెలుస్తుంది. ముఖ్యంగా గతంలో వనరులు ఉన్నప్పటికీ కూడా వాటిని వినియోగించుకోవడంలో గత ప్రభుత్వం విఫలమైందని చెప్పి కూడా విమర్శలు వస్తున్న నేపథ్యంలో తాజాగా కూటమి ప్రభుత్వం నిర్వహిస్తున్నటువంటి ఈ సమ్మిట్ ఏదైతే ఉందో దీంట్లో పారిశ్రామికవేత్తల్ని ఆకట్టుకోవడంతో పాటు వాళ్ళు పెట్టుబడులు పెట్టే విధంగా వాళ్ళని ఒప్పించడంలో కూడా ముఖ్యమంత్రి చొరవ ఎంతో ఉందని చెప్పి కూడా ఇతర మంత్రులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మరీ ముఖ్యంగా వాళ్ళకి వచ్చేటువంటి రాయితీలు ఏవైతే ఉన్నాయో వాటిని ఇవ్వటం సార్. అంటే ముఖ్యంగా ఇప్పుడు ఎంఓయూలు 13.26 లక్షల ఎంఓయూలు చేసుకోవడంతో పాటు వాటిని వచ్చే 2-3 సంవత్సరాల్లో గ్రౌండ్ కూడా చేసి పరిశ్రమలు ఏర్పాటు చేసే విధంగా కూడా చొరవ తీసుకుంటామని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా తెలియజేస్తున్న నేపథ్యంలో ఉత్తరాంధ్రలో పెట్టుబడుల సదస్సు ఒక ఆశాజనకంగా సాగింది. రాష్ట్రానికి భారీగా పెట్టుబడులు కూడా వచ్చాయి. త్వరలోనే ఉద్యోగ అవకాశాలు కూడా వస్తాయని చెప్పి హర్షమైతే వ్యక్తం అవుతుంది. సోని రైట్, థ్యాంక్స్ ఫర్ ద ఇన్ఫర్మేషన్ రాజు.